ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చండీగఢ్లో పర్యటిస్తారు. ఫెయింజల్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో త్వరలోనే గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 11,467 కోట్ల రూపాయల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. భారత ప్రథమ రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఈరోజు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చండీగఢ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా దేశ న్యాయ వ్యవస్థలో అమలవుతున్న నూతన 3 నేర చట్టాల పురోగతిని సమీక్షిస్తారు. ఈ సందర్భంగా కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన తర్వాత చట్టం అమలు, న్యాయ విధానాలు, సాక్ష్యాధారాల నిర్వహణపై చేపట్టే ప్రదర్శనను వీక్షిస్తారు. దేశవ్యాప్తంగా కొత్త నేర చట్టాలు జూలై 1, 2024న అమల్లోకి వచ్చాయి. ప్రతి ఒక్కరికి సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో ఫెయింజల్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాను సహాయక చర్యలపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అధికారులతో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని, వర్షాల ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణలో త్వరలోనే గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో 108, 102 వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో 28 పారామెడికల్, 16 నర్సింగ్ కళాశాలలను ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించి మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే వైద్యారోగ్య శాఖలో ఒక ఏడాదిలోనే 14,000 నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలుపుతూ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయాల శాఖపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవడం, ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 11,467 కోట్ల రూపాయల పనులకు రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ, 15 లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్ లో డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని మేము E5, E7, E9, E11, E13, E16 సర్వే చేయించాము. అందులో 3 రోడ్లు నేషనల్ హైవే కలపడానికి చాలా సులువుగా ఉన్నాయి. ఇమీడియట్ గా ఆ 3 రోడ్లలో 2 రోడ్లకి టెండర్ పిలిచేస్తున్నాం నేషనల్ హైవే కలిసేది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారత సంస్కృతిలో భాగమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా విజయవాడలోని రాజ్భవన్లో నాగాలాండ్, అస్సాం ఆవిర్భావ వేడుకలను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాగాలాండ్ సంస్కృతి, ఆచార వ్యవహారాలు తెలుపుతూ నిర్వహించే హార్న్బిల్ పండుగ అక్కడ ప్రత్యేకమని పేర్కొన్నారు. అస్సామీ సంస్కృతిలో బిహూ పండుగకు ముఖ్య స్థానముందని తెలిపారు. తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ్లో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తెలంగాణ దేశంలోని అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసిందని చెప్పారు. కోదాడలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణని ఆయిల్ పామ్ పంట కేంద్రంగా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని అన్నారు. ఏడాదికి 1,00,000 ఎకరాల్లో పంట సాగు చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని చెప్పారు. ఈ పంట సాగుకు 4 ఏళ్లలో ఎకరాకు 50,000 ప్రోత్సాహకం అందిస్తున్నామని మంత్రి వివరించారు. భారత ప్రథమ రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. భారత స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ఆయన 1884 డిసెంబర్ 3వ తేదీన బీహార్ రాష్ట్రంలోని జర్దాయ్ గ్రామంలో జన్మించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కూడా కీలక భూమిక పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. 1963 ఫిబ్రవరి 28వ తేదీన ఆయన కన్నుమూశారు. గతంలో ఒక సందర్భంలో ఆ మహనీయుడు చేసిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. हमारे इतिहास के इस अहम मौके पर जब वर्षों के संघर्ष और जद्दोजहद के बाद हम अपने देश के शासन की बागडोर अपने हाथों में लेने जा रहे हैं, हमें उस परम पिता परमात्मा को याद करना चाहिए. మాదక ద్రవ్యాల నివారణకు ఉభయ తెలుగు రాష్ట్రాలు సంయుక్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశాలపై చర్చించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు రాష్ట్రాల సీఎస్ల కమిటీ నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో 861 కోట్ల రూపాయల మేర కార్మిక సెస్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపకానికి అంగీకారం కుదిరిందని అధికారులు తెలిపారు. మత్తు పదార్థాల నివారణకు ఇరు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయించారని, విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి సమావేశం కానున్నామని అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, నందిగాంకు చెందిన వలస కార్మికుల విషయాన్ని, సౌదీ అరేబియాలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన బాధిత కార్మికులతో మాట్లాడారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో చర్చించి చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని హైదరాబాద్లో పర్యటించనున్నారు. శీతాకాల విడుదల భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు హైదరాబాద్లో విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చండీగఢ్లో పర్యటిస్తారు. ఫెయింజల్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో త్వరలోనే గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రథమ రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.